తెనాలి నియోజకవర్గం 2019 ఎలక్షన్లో వైసీపీకి ఎలా ఉండబోతుందండి? 100 మెజార్టీ బాగా వస్తుంది. పోయినసారి వాళ్ళకి 90,000 వస్తే ఏంది ఈసారి 95,000 మాకు వస్తాయి వైసీపీ పార్టీకి. తర్వాత రైతుకి సీఎం 9,000 రూపాయలు ఇస్తా అన్నాడు. నేను ఒక రైతునే, నాకు పొలం ఉంది, నేను వ్యవసాయం చేస్తాను. ప్రధానమంత్రి 6,000 వేస్తే అయ్యగాడు రానికుండా చేశాడు. ఇతనేయుడు అతనేనీడు. మాకు రుణమాఫీ అన్నాడు, ఆయన డబ్బులు ఏమీలా, ఆయన జేబులో ముద్రలు వేసేమిలా. ఎర్రచందనం డబ్బులు అమ్మి 50,000 కోట్లు వస్తే 25,000 కోట్లు ఇచ్చాడు అతను. గతమా 25,000 కోట్ల రూపాయలు ఆయన కొడుకు పేరుతో అకౌంట్లో వేసుకున్నారు. ఇండియన్స్కి అమ్మల అది ఎర్రచందనం విదేశాలకు అమ్మారు, చైనా వాళ్ళకి. ఆ చైనా వాళ్ళ డబ్బులు ఎంత వచ్చినాయి? 50,000 కోట్లు వచ్చినాయి. 50,000 కోట్లకు కానీ 25,000 కోట్లకి రైతులకు ఇచ్చాడు. ఆ 25,000 కోట్లు కాడ జనానికి ఏం అందల. పూర్తి రుణమాఫీ అన్నారు. నేను 65,000 తీసుకున్నా. నాకు రుణమాఫీ చేసిందంత 20,000, 25,000 చేశాడు. 25,000లో 5,000 రూపాయలు వడ్డీ అయిపోయింది. ఇంకా అతను రుణమాఫీ చేసింది. కాల్ వస్తే నా దగ్గర రిసిప్ట్లు కూడా ఉన్నాయి. కాల్ వస్తే ఎవరైనా బహిరంగంగా వస్తా అంటే నేను రెడీ. నా పేరు తాడివేని సుబ్రహ్మణ్యం వరప్రసాద్, బుజ్జిబాబు అంటారు, తాడివేని బుజ్జిబాబు అంటారు. ఎవరు ఉంటే నేను బహిరంగ సభకి రెడీ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు అఖిలపక్ష సమావేశం తెనాలిలో మీటింగ్ పెట్టారు, ఆల్ పార్టీస్ మీటింగ్ అని. ఆ మీటింగ్ రోజు 450 రూపాయలు వడ్డబస్స అమ్మింది. అదే వడ్డబస్స మేము ఆల్ పార్టీ మీటింగ్లో 600 పెట్టమని వాళ్ళు అడిగారు. మేమేమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున 1,200 పెట్టండి, వాళ్ళు 200 తగ్గిస్తారు, 1,000 రూపాయలకి ఇస్తారన్నాం. అంటే తెలుగుదేశం వాళ్ళు, సిపిఎం వాళ్ళు అట్ట సగానికి సగం 3 వంతులు ఎట్లా పెంచుతారు ఇట్లా అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు 1,200 చేశాడు ఆ రోజు. కాకపోతే మేము డబ్బులు తీసుకున్నాను, వడ్డమ్మి డబ్బులు తీసుకున్నాను, రైతుని నేను. రెండోది, అదే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నందుకు 1,450 రూపాయల వరకు అమ్మాం. పోయిన సంవత్సరం కాడ 1,350 రూపాయలకి వడ్డబస్తా అమ్మాం. ఈ సంవత్సరం నెంబర్ 1 వడ్డు మా ఇంట్లో తినడానికి కూడా పెట్టుకుంటాం. ఒక 7 బస్తాలు. మేము 3 సభ్యులం, మా అబ్బాయి, నేను, మా ఆవిడ, ముగ్గురం కలిసి ఒక 7 బస్తాలు పెట్టుకుంటాం. మా ఇంటికి రాండి, వడ్డు బియ్యం వండి చూపిస్తాము ఎలా ఉన్నాయో. 1,100 రూపాయలు చేతికి ఇచ్చారండి. ఇప్పుడు అతను ఏదో 10,000 వేసాను, మోడీ 20,000 వేసా, 6,000 వేసాను చదువుతున్నాడు కదా. మరి నాకు ఎంత లాస్ వచ్చింది? నాకు దాదాపు 15,000 రూపాయలు లాస్ వచ్చింది. వాళ్ళు ఊరకనే ఇచ్చారా లేదంటే ఓట్లు కొనడానికి ఇచ్చారా ప్రజల దగ్గర? వాళ్ళు ఓట్లు కొనడానికి ఇచ్చారు. కానీ ఆ డబ్బులు కూడా ఎవరికి వచ్చినాయి? తెలుగుదేశం బూత్ కమిటీలకో, వాళ్ళు వ్యవసాయదారులు ఉంటారు కదా వాళ్ళకు, రైతు సంఘం నాయకులకో వాళ్ళకు వచ్చినాయి. మాకు ఇంతవరకు అకౌంట్లో పడలా. నాకు ఇతను ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులను ఇవ్వాలి కదా, ఆ డబ్బులు కూడా రాకుండా జనానికి చేశాడు. ఎంతమందికి వచ్చినా సరే పట్టీ తీసుకురమ్మనంటే నా దగ్గర పట్టీలు ఉన్నాయి. నేను ఊరికి మాట్లాడతాం కాదు, రిసిప్ట్లు, నేను అమ్మిన ఒడ్డు రేటు, రాజశేఖర రెడ్డి గారు అమ్మిన రేటు, ఇప్పుడు అమ్మిన రేట్లు, ఒడ్డు రేటు, రిసిప్ట్లు ఇస్తాను. అంటే 5 ఏళ్లలో రైతుకి ఎటువంటి న్యాయం జరగలేదు అంటారు మీరు? లాస్ వచ్చింది. ఉరి వేసుకోవడమే జనం. 10 ఎకరాలు వేసుకుంటే వాడు ఉరి వేసుకోవడమే. ఒక్కొక్క ఎకరానికి 35,000 రూపాయలు లాస్ వచ్చింది. ఎట్లా వచ్చింది లెక్క? 1,450 ఆడ చేతికి 1,500 రూపాయలు ఒడ్డు కొన్నారు. బోకరికి గోతాము, కాటా కూలి అవన్నీ పోగా మాకు 1,450 ఇచ్చారు. కానీ అదే ఈ సంవత్సరం మొన్న సంక్రాంతి పండుగకి నూర్చి అమ్మాను. ఏంది 1,170 రూపాయలు అన్నారు. 70 రూపాయలు వాళ్ళు తీసేసుకున్నారు గోతాంకి, కూలికి, వాళ్ళకి. మాకు వచ్చేపాడికి ఎంత ఇచ్చారు? 1,100 చేతికి ఇచ్చారు. నా దగ్గర రిసిప్ట్ ఉంది. నా దగ్గర ఒడ్డు కొన్న ఆయన ఉంటాడు కదా, ఆయన బిల్లు వేసిస్తాడు, ఆ రిసిప్ట్ ఉంది. ఇప్పుడు నాకు లాభం వచ్చిందా? బస్తాకి వచ్చి 350 రూపాయలు. నాది ఎకరం 20 సెంటు, 33 బస్తాలు అమ్మా. ఎంత లాస్ వచ్చింది లెక్కేయండి. ఏది ఒడ్డులోనే ఎంత లాస్ వస్తే రేపు జొన్న అమ్మబోతున్నా మళ్ళీ. మరి అది పైన ఇప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కదా, మరి వస్తాయో రావో. ఈ సంవత్సరం నీళ్ళు లేవు. ఎకరానికి ఆయిల్, లూజ్ వాటర్, కాళ్ళలో పోయే వాటర్ పెట్టుకోవటానికి ఎకరానికి తడపాలంటే 18 లీటర్ల ఆయిల్ అయింది. అదే బోర్ నుంచి రైతు, నాకు బోర్ లేదు, మామూలు కాలం నుంచి లాక్కుంటాయి, అదే సన్నగా వదిలితే ఆ నీళ్ళు. బోర్ వాటర్ వాళ్ళకైతే 35 లీటర్ల దాకా అయింది. ఇప్పుడు ఈయన ఇచ్చే డబ్బులు ఎక్కువ తక్కువ అది కాదు కావాల్సింది. రైతుకి ఏం కావాలంటే గిట్టుబాటు ధర ఇవ్వమను, ఫ్రీ మార్కెట్ చేయమను. రైతులు అమ్ముకుంటారు. ఇప్పుడు యార్డ్లో కొన్నారు, యార్డ్లో ఎకరం కల్లోడు తీసుకెళ్ళి వేయలేరు కదా. ఏదో 100 ఎకరం, 10 ఎకరాలు, 20 ఎకరాలు కౌలు చేసుకుని వేస్తారు.
లేదా సొంత పొలాలు వేసుకుంటారు. మా బోటు రైతుకి ఏమి ఇస్తారు? అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనుకుంటారు? మాకు ముందుగానే ఇస్తా అంటున్నాడు పెట్టుబడి. ఇప్పుడు వడ్డ బస్తా 1200, దుక్కు దున్నోడికి 500, లెక్కేసుకోండి. 1200, 500, 1700 ఎదబెట్టుకుంటాం. వాళ్ళు 1200 తీసుకుంటారు. ఇంకా మాకు నీళ్లు పెట్టుకుంటాం, దానికి ఒకసారి కలుపు మందు కొడతాం, అది ఒక 1000 రూపాయలు అవుతుంది. మొత్తం కలిసి మాకు 5000 రూపాయలు పెట్టుబడి అవుద్ది స్టార్టింగ్కు. అతను ఇస్తుంది ఎంత మాకు? 12,500.